అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను పెసరపప్పుతోటి పెసర వడియాలు పెడుతున్నానండి. పొట్టి పెసరపప్పుని రాత్రి నానబెట్టేసుకున్నానండి. ఇదిగోండి, ఉదయానికి చక్కగా నానిపోయింది. దీని పొట్టు అంతా శుభ్రంగా తీసేసుకునండి. 75% తీసుకున్నా సరిపోతుందండి. కొంచెం ఉన్న పెసర పొట్టు పర్వాలేదండి, వడియాలకి కమ్మగా రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది కదా, అన్నీ బాగుంటుందండి. ఇది పొట్టు తీసేసుకుని శుభ్రంగా ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకుని మెత్తగా రుబ్బేసుకోవడం అండి. ఈ పెసర వడియాలండి కూరల్లోకి పులుసులోకి వేసుకోవచ్చు. బుల్లిబుల్లిగా ఉట్నే కావాలన్నా వేయించుకుని కూడా తినచ్చు. ఈ పొట్టు పెసరపప్పు వల్ల ఏమవుతుందంటే వడియాలు గుల్లగా వస్తాయండి. అదే చాయ్ పప్పు వేసుకుంటే కొంచెం గట్టి వస్తాయి. అంచేత పొట్టుపప్పే వేసుకున్నాను గుల్లగా రావడం కోసం. గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుంటే ఇంకా గుల్లగా వస్తాయండి. గ్రైండర్లో వేసి పొట్టు పప్పు అయితేనే బాగుంటుంది. ఇదిగో వేళ మీకు పెసర వడియాలు చేసి చూపిస్తాను. పప్పు ఇలా ఈ విధంగా శుభ్రంగాను కడిగేసుకుంటే అండి 3-4 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి పప్పు అంతా. ఇలా తీసేస్తే పొట్టు వచ్చేస్తుంది. కడిగేసుకుని శుభ్రంగా గట్టిగా ఆడుకోవాలన్నమాట పిండి. ఇలా తీసుకోండి. గ్రైండర్లో పెసరపప్పు వేసాను. అస్సలు నీళ్ళు పోయకుండా రుబ్బుకోవాలన్నమాట గట్టిగా. ఇదిగోండి, పిండి ఇలా రుబ్బేసుకున్నాం. చక్కగా చిన్న చిన్న ఉడియాలు పెట్టేసుకోవడం అండి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు కలిపిన కారం కలిపేసుకుని పెట్టేసుకోవడం అండి. ఇది ఇలా బుల్లిబుల్లి వడియాలు పెట్టేసుకోవడమండి. దీనికండి మనం ఎక్కువ చేతికి తడి చేసుకోకూడదు. ఎక్కువ తడి చేసుకుంటే అండి పిండి పలచబడిపోతూ ఉంటుంది. ఎక్కువ తడి చేసుకోకుండా పెట్టేయడమే. ఇదిగోండి, ఇలా పెట్టేసుకోవడమే చక్కగా వడియాలు. ఇవి సాయంత్రానికే కొంచెం ఎండిపోతాయి, రేపటి పూర్తిగా ఎండిపోతాయి మనకి చక్కగా. మంచి ఎండలోనే పెట్టుకోవాలన్నమాట అండి. ఇవి ఇలా బుల్లిబుల్లి వడియాలి. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్నీ వేసామండి. మంచి సువాసనగా బాగుందండి. జీలకర్ర సువాసనతో బాగుంది. ఇదిగోండి, పెసర వడియాలన్నీ పెట్టేయడం అయిపోయింది. 1/4 కేజీ పప్పే వేసాను. ఇద్దరుంటే 1 అర కేజీ వేసుకుంటే ఈ పిండి పాడవకుండా టకటక పెట్టేసుకోవచ్చండి. ఒకళ్ళ ఒకళ్ళే ఉంటే కనుక 1/4 కేజీ వేసుకుని మర్నాడు ఇంకా కావలిస్తే 1/4 కేజీ వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా చక్కగా వచ్చాయి. కొంచెం పొట్టు ఉండడం వల్ల చక్కగా గ్రీన్గా ఉంటుంది, గుల్లగా ఉంటాయని బాగుంటాయి. జీలకర్ర కూడా వేసుకున్నాను. అంటే కొంతమంది జీలకర్ర వేసుకోరు, నిలవ ఉంటే పాడవుతుందని. అంత నిలవే ఉంటాయండి, ఉండవు కదా, అందుకని వాడేసుకుంటాం కదా. అందుకని నేనైతే టేస్ట్ కోసం జీలకర్ర కూడా వేశాను. ఇవన్నీ చక్కగా వచ్చే వడియాలు బాగున్నాయండి. పెసర వడియాలు చక్కగా ఎండిన తర్వాత వేయించి చూపిస్తా. నేను మైకా షీట్ పై పెట్టుకున్నానండి. తొందరగా ఊడిచ్చేస్తాయి. కాటన్ క్లాత్ కంటే దీని మీద బాగా వస్తాయండి. ఇదిగోండి, పెసరపిండి వడియాలు చక్కగా ఎండిపోయి వేయిస్తున్నాను. ఈరోజు కూరలో వేద్దామని. కూరలో వేసుకోవచ్చు, మనం మామూలుగా నంచుకుని కూడా తినచ్చు. పులుసులు, ఉల్లిపాయ పులుసు వేసుకుని ఇందులో వేసుకుంటే అండి చక్కగా బాగుంటాయి. ఉట్టి కూర ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, ములక్కాళ్ళు వేసుకుని, టమాటా వేసుకుని ఈ కూర చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. పెసర వడియాలు కదా, బాగుంటాయి.
ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. ఇదిగోండి పెసరపిండి వడియాలు వేయించాను. ఇదిగోండి చక్కగా ఎర్రగా తేనె రంగులో వేయించుకున్నాం. చూసారా ఎంత గుల్లగా వచ్చాయో. Like, share and subscribe. Thank you for watching.